హాయ్ అండి, ఫ్రాక్ కుడుతున్నా 9 ఇయర్స్ అమ్మాయికి. గాగ్రా టైపు బలిల్లా ఫ్రాక్ అంటారు కదా, అట్లా. ఇది పై భాగం, ఇది లైనింగ్. కటింగ్ చూపిస్తా చూడండి. ఇది లైనింగ్. పై భాగం తీసుకుంటాను ఫస్ట్ ఫ్రాక్కి. దీన్ని డబల్ ఫోల్డ్ చేశాను. ఈ చిన్న పాపలే కాబట్టి దీంట్లో ఇటు ముందు భాగం వెనుక భాగం దీంట్లో వచ్చేస్తుంది. ఫోల్డ్ వేసుకున్నాను. నేను ఒకడద్దు. ఓకే, ఇది కనబట్టలేదు. ఇది ఫోల్డ్ చేసుకున్నాను. ఇది ఇక్కడ కొంచెం ఇది మన ఉక్సు కాజా పట్టి కోసం ఎక్స్ట్రా తీసుకున్నాను, ఎందుకంటే చిన్న అమ్మాయి కదా, ఇది సన్నగా ఉంటుంది అమ్మాయి, అంత పొడవు ఉంటుంది. గల్ల తీసుకుంటున్నా. చిన్న అమ్మాయి కాబట్టి 5 తీసుకుంటున్నా అంతే. చేయి సైజు కోసం ఇది గల్ల. కట్ చేస్తున్నా. ఇది కొంచెం ఎక్కువ ఉండాలి, ఇట్లా కట్ చేస్తాను. ఇది పై భాగం, కింది భాగం వేస్తాను. ఇట్లా 2 భాగాలు తీసుకున్న దీన్ని ఇలా వేసుకోవాలి. క్రాస్లో కోన్ షేప్లో వేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి వేసుకొని. ఇంకే నేను ఇక్కడ దాకా వస్తా అంటే నువ్వు కిందికి పెట్టాలి, కానీ నా మనం ఒరిజినల్ క్లాత్ తీసుకుందాం. ఇవి పైన భాగం కూడా సేమ్ తీసుకున్నానండి.
కట్ చేస్తున్నా. పైన భాగం కూడా సేమ్ ఇట్లే ఉక్సు కాజా పట్టి కోసం ఇట్లా వేసుకున్నాను. కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటా, కుట్టేటప్పుడు మళ్ళా కట్ చేస్తా ఖర్చులు ఏమైనా ఉంటే. ఇప్పుడు పైన భాగం వేసుకుంటాను. ఇగో సేమ్ మొత్తం దీన్ని ఇక్కడ వేసిన లైనింగ్ పార్ట్ కట్ చేసుకున్నా కదా, అది మొత్తం ఇక్కడ వేసానండి. ఇప్పుడు పై భాగం కట్ చేస్తున్నా. ఇది కొంచెం ఎక్కువ పెట్టుకున్నా, ఎందుకంటే లైనింగ్ లోపలికి ఉంటుంది కదా, ఇది పై వైపు కొంచెం ఎక్కువ ఉండాలి, అందుకని కొంచెం ఎక్కువ పెట్టుకొని కడిగి మార్కింగ్ చేస్తున్నా. కొంచెం జారుడు క్లాత్ కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కట్ చేస్తున్నా. మనం కట్ చేసేటప్పుడు రౌండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కొంచెం అతుక్కుంటా క్లాత్ కరెక్ట్గా మొత్తం అంబరిలా తీసేసుకున్నా. ఇక్కడ పైన భాగం కట్ చేస్తాను. ఓకే అండి, కుట్టేటప్పుడు చూపిస్తాను. క్లాత్ అయితే వేసుకోవాలి. అయిపోయిందా? ఇక కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే ఇట్లా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా తీసుకుంటే సరిపోతుంది. నాకు కుట్టడం స్టార్ట్ చేస్తున్నా. ఇది పై భాగం జాయిన్ చేస్తున్నా. ఇలా గల్ల దగ్గర కుట్టుకొని ఇలా కచ్చలు పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా ఉల్టా వేయించుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం జాయిన్ చేసుకోవాలి. ఇది కూడా ఇటువైపు పెట్టుకొని కుట్టు వేయాలి. ఇలా కుట్టు వేసి ఉల్టా వేయించుకోవాలి. ఇది కూడా ముందు భాగం కూడా ఇట్లనే కుట్టు వేసుకొని ఉల్టా వేయిస్తా. ముందు భాగం ఇది, వెనుక భాగం జాయిన్ చేసిన ముందు భాగం కూడా కుట్టుకొని ఇలా కచ్చలు పెట్టుకోవాలి. కచ్చలు పెట్టుకుంటే రౌండ్గా ఉంటుంది గల్ల. దేనికైనా కంపల్సరీ కచ్చలు పెట్టుకోవాలి ఇట్లా. ఇప్పుడు ఇలా ఉల్టా వేయించుకోవాలి. ఇట్లా మొత్తం కుట్టు వేయాలి. చేతులు కట్ చేస్తున్నా. చేతులు ఫ్రాక్కి చేతులు ఇక్కడ బుగ్గ పెట్టుకోవడానికి ఇది లైనింగ్ ఒరిజినల్ కట్ చేస్తా. క్రాస్ పీస్లోనే చేతులు తీస్తున్నా.
చేతులు లైనింగ్ కట్టుకున్నాను. ఇక్కడ మధ్యలోకి కొంచెం కచ్చా పెట్టుకోవాలి. ఇక్కడ కుచ్చులు పెడతాను. కుచ్చు పెట్టిన తర్వాత ఇలా క్లాత్ వేసుకొని ఇలా కుట్టుకోవాలి. పట్టి ఈ క్లాత్ బాగా జారుతుంది. ఇలా కుట్టుకొని దీన్ని ఇలా మలుచుకొని దీని మీద మళ్ళీ కుట్టు వేసుకోవాలి. ఇట్లా రివర్స్లో ఇలా మలుచుకొని రివర్స్లో కుట్టు వేసుకోవాలి. పట్టి ఇది ఇలా కుట్టు వేసుకోవాలి. ఇలా పట్టి వేసుకొని పైన కూర్చోబెట్టుకుంటాను. చిన్న పాప 10 years పాపకి ఇది. ఇలా 2 చేతులు రెడీ చేసుకున్నాను. ఇప్పుడు బాడీ పై భాగానికి ఇలా డాట్స్ పెట్టుకొని ముందు భాగం వెనుక భాగం డాట్స్ పెట్టుకోవాలి నడుం దగ్గర. ఇప్పుడు కుట్టు వేసుకుంటాను. ఎక్స్ట్రాస్ ఏమంటే కట్ చేసుకోవాలి ముందే. రఫ్ చేసుకోవాలి, గల్లా ఊడిపోకుండా ఉంటుంది. ఒక 2 కుట్లు వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ గల్ల దగ్గర రఫ్ చేసుకోవాలి. ఎందుకైనా మంచిది ఇక్కడ రఫ్ చేసుకుంటే గల్లా ఊడిపోకుండా ఉంటుందండి. ఇప్పుడు చేతులు దీనికి అతుకుతాను. ఇలా మధ్యలో పెట్టుకొని అతుక్కోవాలి. పెట్టుకొని చెయ్యి అతుక్కోవాలి. డబల్ కుట్టు ఇలా చెయ్యి అతుక్కోవాలి. ఒక కుట్టు వేసుకున్నాక మళ్ళీ ఫుల్గా అక్కడి నుంచి ఇక్కడ వరకు చేసి కుట్టు అయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ పెట్టుకొని ఎటుది అటే పెట్టుకొని వేసుకోవాలి. ఎందుకంటే మధ్యలోకి రావాలి కదా కుచ్చు. ఇది ఇటు వేసుకోవాలి, ఇది ఇటు వేసేసుకోవాలి. ఇలా మధ్యలో పెట్టుకొని కుట్టు వేసుకోవాలి.
ఇది పైన భాగం. ఇక్కడ కొంచెం కొస్త మనకు రౌండ్ రావాలి కదా. ఇక్కడ ముక్క మనం పెట్టుకున్నాం, దీన్ని ఈ ముక్క ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది ఇక్కడ అతుక్కోవాలి. ఇలా ఈ ముక్క అతుక్కున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం కొంచెం ఇలా రౌండ్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనకు సేమ్ అలా కలవాలి కదా ఫ్రాక్కి. ఇట్లా అంతే. ఇప్పుడు ఇది కుట్టు వేసుకుంటాను. దీనికి లైనింగ్ జాయింట్ చేసుకోవాలి. లైనింగ్ మనం రెండు పక్కల లైనింగ్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, జాయింట్ చేసుకొని పై భాగానికి దానికే జాయింట్ చేసుకోవడమే. ఎందుకంటే ఇది మొత్తం అతకడానికి పెట్టలేదు మనం, ఇది కటింగ్ వస్తుంది. ఇక్కడ ఇట్లా పెట్టి ఇక్కడ అతుక్కోవాలి. ఇది మనం ఇది ముందే ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాం. ఇట్లా అతుక్కొని మనం పై భాగాన్ని దీనికి అతుక్కోవాలి. తర్వాత ఓవర్లాక్ చేసుకోవాలండి. వైర్ పెట్టి ఓవర్లాక్ చేసుకుంటే బాగా వస్తుంది. ముందు కుచ్చులు కింద వైర్ పెట్టి ఓవర్లాక్ చేయాలి. అది కూడా చూపిస్తాను చూడండి. ఈ ఫ్రాక్కి వైర్ థ్రెడ్ పెట్టి ఓవర్లాక్ చేస్తున్నా. ఇట్లా పెట్టడం వల్ల స్టిఫ్గా ఉంటుంది, థ్రెడ్ పెట్టడం వల్ల. ఇలా చేయాలి. ఇందులో లోపలికి పోవాలి. వైర్ ఇట్లా పెట్టుకొని ఇలా చేయాలి. ఇలా మొత్తం వైర్ పెట్టి ఓవర్లాక్ చేసుకోవాలి. ఇక లోపల వైపు కూడా ఓవర్లాక్ చేస్తున్నా. మిషన్ కుడితే రౌండ్ కటింగ్ కదా, అది మలవడం చేయడం అవుతుంది. ఓవర్లాక్ అయితే అయిపోతుందని ఓవర్లాక్ చేస్తున్నా. అంబ్రెల్లా ఫ్రాక్ కంప్లీట్. దీంట్లో మిగిలిన క్లాత్తో చిన్న ఫ్రాక్ అయింది వీళ్ళ చెల్లెకి. ఇంతే క్లాత్ ఉంది, అందుకే ఇలా కుట్టాను. టాప్ టైపు కంప్లీట్ అండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.